ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ అవర్ ఛానల్. ఇప్పుడు డ్రెస్ టాప్ కానీ లేదా బ్లౌజెస్ కానీ దేనికైనా సరే మనం హ్యాండ్స్ని ఎలా కటింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా మీకు అనేది చూపిస్తున్నాను. లైనింగ్ డ్రెస్కి అయితే నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. మనం దేనికైనా మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ముందు ఫోల్డింగ్స్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. లైనింగ్కి ఎప్పుడు కూడా మనం తడిపి ఆరబెట్టిన క్లాత్ తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటాయి. ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనం తడిపి ఆరబెట్టుకుని క్లాత్ని కొంచెం క్రాస్లు అవి వస్తుంటాయి, ఆ క్రాస్ అనేది కొంచెం జస్ట్ లాక్కున్నట్లయితే మనకి నీట్గా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకోండి 2 హ్యాండ్స్కి కూడా ఈ విధంగా. ఇప్పుడు మన హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మా ఛానల్ గారు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చి నేను ఎంతైతే పెడుతున్నాను అనేది మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చి కరెక్ట్గా 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. మీరు పొడవును బట్టి మార్కింగ్ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ అనేది లోపల ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్ అనేది స్టిచ్ చేసేస్తాను, హెమ్మింగ్ కట్ చేయకుండా. మెయిన్ క్లాత్ వచ్చి లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. నేను లైనింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో డ్రెస్ టాప్ ఎలా కటింగ్ చేయాలనేది మీకు అంబ్రెల్లా టాప్ చూపిస్తాను. ఇప్పుడు పొడవు వచ్చి 6 ఇంచెస్, అలాగే లూజ్ వచ్చి నార్మల్గా మనకి 7 సరిపోతుంది. నేను ఎక్కువగా పెడుతున్నాను, లూజ్ అనేది ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి నేను ఒక 11 ఇంచెస్ అయితే పెడుతున్నాను. లూజ్ వచ్చి 2 ఇంచెస్ ఖర్చు కోసం లోపలికి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా 6 ఇంచెస్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఇప్పుడు 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం కింద నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 2.5 ఇంచ్ అయినా మనం మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. 2.5కి మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 2 ఇంచెస్ వరకు స్ట్రైట్ తీసుకోండి. ఇక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. మనకు లైనింగ్ కాబట్టి ఎటువైపు అయినా లోతు తీసుకోవచ్చు, రాంగ్ సైడ్ అనేది. ఇప్పుడు నార్మల్గా మీకు రాంగ్ సైడ్ అనేది ముందే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా తీసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది మెయిన్ ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మీకు ఒరిజినల్ క్లాత్ ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఎంచు భాగాల్ని బాడీకి వేస్తున్నాను కాబట్టి పైనుంచి కట్ చేస్తే సరిపోతుంది. ముందుగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. లోతు వైపు కాకుండా నార్మల్ వైపు నుంచి కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా మనకి పొడవు ఎంత అవుతుందో మెజర్మెంట్ తీసుకోండి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవే కాకుండా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి.
మీరు జారిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే మీరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. మనకి క్లాత్ జరిగిపోకుండా పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. చివరి వరకు కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అవ్వండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా రైట్ సైడ్స్ రెండు లోపలికి వేసుకోండి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఎందుకంటే ప్లెయిన్ అయితే తెలియదు మనకి, కాబట్టి ముందే డ్రా చేసుకోవాలి. మీకు ఈ టిప్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఎక్కడైతే ఉందో చిన్న కార్డ్ పెట్టుకోండి. కరెక్ట్గా మిడిల్ దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తున్నాను. ఇప్పుడు ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మన బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. అలాగే ఇప్పుడు మీకు ఇది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు